ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వీసెస్ ఎలా సాధించాలి, దానికి ఎంత టైం పడుతుంది, ఏం చేస్తే సివిల్ సక్సెస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, సివిల్స్ ఎగ్జామ్ అనేది కష్టమైతే కాదు, కానీ ఓర్పు ఉండాలి. నాకు భూమి మీద సివిల్స్ ఎగ్జామ్ అనేది ఒక గుణపాఠం నేర్పించింది. మనిషికి ఓర్పు ఎంత స్ట్రెచ్ చేసి ఓర్పు నేర్పిస్తుందో అంత నేర్పిస్తుంది ఎగ్జామ్. నా పరిస్థితి ఏంటంటే, నా వరకు వచ్చేసరికి చిన్నప్పుడు పెద్ద స్కూల్కి పోలా, స్కూల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బేసిక్స్ అంత వచ్చేవి కావు, పుస్తకాలు ఎక్కువ చదవాల, స్కూల్ టెక్స్ట్ బుక్లో ఎక్కువ చదవాల. ఇంటర్మీడియట్ అయిపోయింది, 10th క్లాస్ ఇంటర్ అన్నీ మార్కులు పెద్దగా ఏం లేవు, ఊరికే పైపోయినా ప్రైవేట్గా చదివా, స్కూల్కి వెళ్ళకుండా చదివిన మార్కులు అనమాట. తర్వాత BA ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూర విద్య ద్వారా BA చదువుతున్నా. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక స్టేజ్లో బుద్ధి వచ్చింది కదా, ఒక జ్ఞానోదయం అయ్యింది. ఇంకా చెప్పాలంటే ఎన్లైటన్మెంట్ అంటాం, బుద్ధిస్ట్ గౌతమ్ బుద్ధ లాంగ్వేజ్లో ఎన్లైటన్మెంట్ వచ్చింది అనమాట. నాకు కూడా డిగ్రీ చదివే వయసులో ఒకసారి వచ్చేసింది సడన్గా. దానికి కారణం నా పరిస్థితులు. ఎట్లయినా మంచి ఎగ్జామ్ క్రాక్ చేసి సొంతంగా నా బతుకు నేను బతకాలి అనే ఆలోచన వచ్చింది. మామూలుగా చిన్న చితికి ఎగ్జామ్ క్రాక్ చేస్తే మళ్ళీ ఎవరు కేర్ చేస్తారు, పెడితే గట్టిగా పెద్ద టార్గెట్ పెట్టుకోవాలి, లేకపోతే లైఫ్లోనే ఉండకూడదని డిసైడ్ అయ్యా. ఆ పెద్ద టార్గెట్ ఏంటి అంటే సివిల్స్ ఎగ్జామ్ పెట్టుకున్నాను. ఒక కోచింగ్ సెంటర్కి ఇలా ఈవినింగ్ టైము మా అమ్మ మా నాన్న, మీరందరూ మీ పిల్లల్ని ఎలా తీసుకొచ్చారో మా అమ్మ మా నాన్న కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి మా చెల్లి డ్రైవ్ చేసింది కారు, ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. మా అమ్మ మా నాన్న తీసుకుని వెళ్ళారు. మా అమ్మ ఏదో అడుగుతుందిలే చూద్దాం సరదాగా అని. అంటే నేను అంత సీరియస్ అని నాకు అర్థం కాదు అప్పుడు, ఆ రోజైతే. ఆ సార్ డైరెక్టర్ గారు క్వశ్చన్లు అడిగారు, నీకు 8వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి, 10లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయని. నా మార్కులు చెప్పాక ఇప్పుడు నేను అడిగాగా ఎన్ని వచ్చాయని మార్కులు చెప్పాక, అమ్మ నీకు మాట చెప్తా, ఇంత పెద్ద ఎగ్జామ్ నీ వల్ల కాదు, చిన్న ఎగ్జామ్ చూసుకో అన్నారు. ఏదైనా గ్రూప్ 2 గ్రూప్ 3 ఇలాంటి ఎగ్జామ్ చూసుకో అని. ఎందుకంటే నేను ఇలాగ 800 900 చెప్పలేకపోయాను. ఓకే, నేను చెప్పిన మార్కులలో జస్ట్ పాస్ మార్కులు. ఇంకా చెప్పాలంటే BAలో అప్పుడే సెకండ్ ఇయర్ అయిపోయింది, పొలిటికల్ సైన్స్లో 38 మార్కులు వచ్చాయి 100కి. ఎన్ని మార్కులు? 38. ఎవరన్నా నమ్ముతారా అంటే ఆ మార్కులతో సివిల్స్ పాస్ అవ్వగలరని? సో సార్ కూడా పాపం అదే చెప్పారు. తర్వాత లేదు సార్, నేను ఎలా అయినా సివిల్స్ పాస్ అవ్వాల్సిందే, నా లైఫ్ నేను ప్రూవ్ చేసుకోవాల్సిందని చెప్పి డిసైడ్ అయ్యి నేను ఆ రోజు ఇంట్లో కూర్చొని చదవటం మొదలెట్టా. 1 సంవత్సరం 2 ఏళ్ళు భూమి ఆకాశం ఏకం చేసి చదివితే ఎంత చదువుతారు? అన్ని శక్తుల్ని ఒక దగ్గర పెట్టి, అంటే నాకున్న మొత్తం పవర్ ఒక దగ్గర పెట్టి కూర్చున్నా. కారణం, నాకు చిన్నప్పటి నుంచి చదువు రాదు, బేసిక్స్ ఎక్కువ లేవు. సో న్యూస్ పేపర్ రీడింగ్, ఇంగ్లీష్ డిక్షనరీ పెట్టుకుని ఇంగ్లీష్ చదవటం, మీనింగ్స్ నేర్చుకోవడం, రోజు న్యూస్ పేపర్ విపరీతంగా చదవటం, న్యూస్ పేపర్ కటింగ్ చేసి పెట్టుకోవడం. అప్పట్లో ఈ పెద్ద పెద్ద ఇంటర్నెట్లు లేకపోతే కంప్యూటర్లో కటింగ్ చేసి పెట్టుకోవడం అంత టెక్నాలజీ నాకు తెలియదు. అప్పుడప్పుడే టెక్నాలజీ వస్తుంది, కానీ నాకు దానిలో అంత ఎక్స్పర్టైజ్ కాదు నేను. సో ఇంట్లో కూర్చుని పుస్తకాలు పేపర్లే, తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదవటం, క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయటం. అట్లా 5వ తరగతి నుంచి సివిల్స్ వరకు చదువు అంతా కూర్చొని 2 ఏళ్ళు చదివిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా విపరీతమైన భయం. అరే నేను మామూలు డిగ్రీ అసలు అదంతా నేను చదివిన ఎరా అంతా బీటెక్ ఎరా. బీటెక్ చదివితే గాడ్, నువ్వు బీటెక్ చదివావా, కంప్యూటర్ సైన్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావా, అమెరికాలో ఉన్నావా, డాలర్లు సంపాదించావా, అట్లా ఉన్న వాళ్ళకే భవిష్యత్తు అనమాట. ఇంకా చెప్పాలంటే అదే భవిష్యత్తు అనుకునేవాళ్ళు. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నువ్వు బీటెక్ చదవాలి, కంప్యూటర్ చదవాలి, అమెరికా పోవాలి, అమెరికాలో డాలర్ సంపాదించాలి. అటువంటి భవిష్యత్తున్న రోజుల్లో నేను BA చదివి సివిల్స్కి కూర్చున్నా. ఆ సివిల్స్ కూర్చున్నప్పుడు ఫస్ట్లో ఏం వచ్చేది కాదు చదువు, కానీ మొదటి నుంచి ఎత్తుకున్నా 5వ తరగతి పుస్తకం నుంచి మళ్ళీ అట్లా ఒక 2 ఏళ్ళు లేవకుండా చదువుకున్నా. నా అదృష్టం ఏంటంటే అలా నేను చదువుకోవడం వల్ల టెక్నిక్స్ బాగా తెలిసాయి. నేను స్పెషలైజేషన్ ఆప్షన్ పొలిటికల్ సైన్స్, అంటే దానిలో మంచి మంచి థింకర్స్ ఉంటారనమాట, ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకియావెల్లి అని. ఇట్లా మంచి మంచి థింకర్స్. మీరు ప్రపంచాన్ని చదవాలంటే ప్రతి దేశం తిరగక్కర్లా, ఈ థింకర్స్ అందరూ ఏం చెప్పారో తెలుసుకుంటే
భూమిలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నేను ఎంత అమాయకంగా ఉండేదాన్ని అంటే, ఒకరోజు ఎవరు వస్తే పెద్ద ఎక్కడ మీ ఏజ్లో ఈ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా 5వ తరగతి క్వశ్చన్ అడిగేదాన్ని. కానీ ఎప్పుడైతే పొలిటికల్ సైన్స్ నేర్చుకున్నానో మనుషులను అర్థం చేసుకోవడం నేర్చుకున్నా, బ్రెయిన్ చదవటం నేర్చుకున్నా. సో పొలిటికల్ సైన్స్ నాకు కేవలం పాఠం సివిల్స్లోనే మాత్రమే కాదు, జీవితంలో కూడా చాలా పనికొచ్చింది. అలా సివిల్స్ చదువు కూడా బాగా కష్టపడ్డా. మొత్తానికి చెప్పానుగా, తెలివితేటలు లేకపోయినా కష్టం వల్ల పైకి వచ్చా. అప్పట్లో అంత తెలివితేటలు ఉండేవి కాదు, కొంచెం అమాయకంగానే ఉండేదాన్ని. కానీ కష్టపడ్డాను బాగా. దాంతో సివిల్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని 3 స్థాయిల్లో ఉంటుంది. ఒకటే సంవత్సరం పాస్ అవ్వాలి. ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఫెయిల్ అయ్యి మళ్ళా 2 మార్కులతో ఫెయిల్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి. అంటే మీరు చిన్నప్పుడు ఆడే ఉంటారు కదా, వైకుంఠపాళి ఆట, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ అంటాం కదా. పాము నోట్లో తల పెడితే మళ్ళీ మొదటి నుంచి పని చేసుకోవాలి. పాము నోట్లో తల పెడితే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మనం పని చేసుకోవాలన్నమాట. అట్లా కాదు అని చెప్పి నేను ఒకటే అటెంప్ట్లో కొట్టేయాలి, లేకపోతే చాలా కష్టం, నా జీవితం చాలా కష్టం అని చెప్పి నేనేం చేసా, ఒకటే అటెంప్ట్లో కొట్టడానికి ప్రయత్నం చేసి ఒకటే అటెంప్ట్లో సివిల్స్ పాస్ అయిపోయా. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ఇదంతా చేయడానికి కారణం నాకు చదువు వచ్చి కాదు, పట్టుదల చాలా ఎక్కువ నాకు. విల్ పవర్ అంటాం. విల్ పవర్ అంటే పట్టుదల, మనిషి అనుకున్నది సాధించడం, సంకల్ప బలం అంటాం అనమాట. అది చాలా ఎక్కువ నాకు. సివిల్స్ అది నాకు నేర్పించింది. మీ అందరికీ ఒక మాట చెప్తా, ఇంట్లో బోల్డ్ కబుర్లు చెప్పి వస్తాను, నేను ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, లేదా గ్రూప్ 1 ఆఫీసర్ అవుతా, దేశానికి మంచి చేస్తా, దేశాన్ని వెళ్తా అని. కానీ చేసి చూపించేది ఎవరు? ఓకే, కార్ల్ మార్క్స్ ఒక మాట అంటాడు, ఫిలాసఫర్ స్టిల్ నౌ ఇంటర్ప్రిటెడ్ ద వరల్డ్, ద రియల్ టాస్క్ ఈజ్ హూ ఈజ్ గోయింగ్ టు ఓవర్హాల్ ఇట్. కథలు అందరు చెప్తారు, కూర్చుని చేసేవాళ్ళు ఉండాలి. అర్థమైందా? మనం అనుకోవచ్చు, నువ్వు నాకు నచ్చే సినిమాలో ఏమవుతావు అంటే ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా కాకుండా చిన్న జాబ్ కావాలంటాడు. మీరు చూసే ఉంటారు సినిమా, ప్రకాష్ రాజ్ దగ్గరికి వెంకటేష్ వస్తారు, వచ్చి ఎందుకు వచ్చావని అడుగుతారు ప్రకాష్ రాజ్. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగం కాకుండా అని చిన్న జాబ్ అంటారు. అలా కాదు, నువ్వు జీవితంలో పెద్ద స్థాయిలోకి వెళ్ళి పెద్ద పనులు చేయాలంటే, నువ్వు చాలా పెద్దగా అచీవ్ చేయాలంటే చాలా ఎక్కువ కష్టపడాలి. ఆ స్థాయిలో నీ స్మార్ట్నెస్ డెవలప్ అవ్వాలి. ఆ స్థాయిలో నువ్వు ఒక స్థాయికి ఎదగాలి, 10 మందికి మంచి చేయాలి. ఇప్పుడు కష్టపడితే సివిల్స్ అవుతావు, సివిల్స్ కాకపోతే ఇంకో ఆఫీసర్ అవుతావు. ఆ అనుభవంతో నాలాగా ప్రపంచంలో చాలా పనులు చేయగలవు, అంతా ఓకే. ఉదాహరణకి 10 ఏళ్ళు చేసిన తర్వాత బోర్ కొట్టింది, నేను సోషల్ సర్వీస్ చేస్తా, లేదా నేను ఒక ఇన్స్టిట్యూట్ పెడతా, లేదా నేను రాజకీయాల్లోకి వెళ్తా. మీరు చూసే ఉంటారు అన్నామలై, తమిళనాడులో ఐపీఎస్, కర్ణాటక కాడర్ ఐపీఎస్ అయ్యి తర్వాత చాలా పేరు తెచ్చుకుని తమిళనాడులో బీజేపీలో జాయిన్ అయ్యారు. నిన్న రిజైన్ చేశారు, బయటకు వచ్చారు, ఒక మూమెంట్ లాంచ్ చేశారు. సో ఐపీఎస్ అయ్యి ఎంత స్థాయికి వచ్చారు చూసారా? అలానే అరవింద్ కేజ్రీవాల్ ఐఆర్ఎస్, అలానే మన జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్, ఇలా చాలామంది ఉన్నారు. అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే అందరూ పాలిటిక్స్లోకి రమ్మని కాదు, పాలిటిక్స్ కన్నా కూడా మంచి ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? నువ్వు జీవితంలో ఒక స్థాయికి వచ్చినప్పుడు, నువ్వు ఒక మెట్టు ఎక్కినప్పుడు అనమాట. ఓకే, సో అక్కడి నుంచి మీ అందరికి చెప్పేది ఏంటంటే, చదువుతాం, పెద్దవాళ్ళం అవుతాం, గొప్పవాళ్ళం అవుతాం. ఎందుకు గొప్పవాళ్ళం అవ్వాలి కూడా ఆలోచించుకోండి. కాబట్టి ప్రాపర్ రీజన్తో రండి. వై యూ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, వాట్ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ బికమింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, హౌ మచ్ హార్డ్ వర్క్ యూ వాంట్ టు పుట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ముందు వీటి మీద క్లారిటీ ఉండాలి.